కాంగ్రెస్ గూటికి జితేందర్ మల్కాజ్గిరి లేదా చేవెళ్ల నుంచి పోటీ అట. భువనగిరి నుంచి పైళ్లకు ఛాన్స్. ఎంపీ ఎన్నికల వేళ హస్తం పార్టీ న్యూ స్ట్రాటజీ. బీఆర్ఎస్ బీజేపీ అసంతృప్తులకు గాలం. మాజీ ఎంపీ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి. సో పైళ్ల శేఖర్ రెడ్డిని భువనగిరి ఎంపీగా బరిలోకి దింపే అవకాశం ఉందట. ఎవరండి పైళ్ల శేఖర్ రెడ్డి? మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్తో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఆయనని రంగంలోకి దింపబోతున్నారట. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ భువనగిరి ఎంపీ సీటు పైళ్ల శేఖర్ రెడ్డి దాకా ఎందుకు వచ్చింది అని అంటే కారణం ఏంటి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా అన్న కొడుకు పవన్ కుమార్ రెడ్డికి ఏమని టికెట్ అడిగిండు. ఇక్కడ మనకు వెరీ క్లియర్, ఇక్కడ లైన్ చాలా ఈజీ కనబడుతుంది. అంటే ఇక్కడ ఏ బీసీని రాకుండా చేసే ఒక భయంకరమైన కుట్ర అనమాట. చాలా తెలివిగా ప్లాన్ అమలు చేస్తూ ఉన్నారు. మన వానికి టికెట్ వస్తే గెలిచే అవకాశం లేదని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అందుకే ఇప్పుడు శేఖర్ రెడ్డి వైపు మళ్ళీంది. ఇక్కడ ఏంది? ఇప్పుడు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళలో, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ రాజగోపాల్ రెడ్డి. ఇంకెవరు? గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన కూడా బీఆర్ఎస్తో అంటీముట్టనట్టుగా ఉన్నాడు. బిఎస్ సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి. ఇలా ముగ్గురు పేర్లు నిన్న మొన్నటి. ఇంకొక పేరు కీలకం, రేవంత్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. చామల కిరణ్ కుమార్. ఇప్పుడు వెంకటరెడ్డి ఏమంటుండు? ఆయన అన్న కొడుకు పవన్ రెడ్డి పేరుని ఈయన సూచించిండు. ఈయనెవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు కదా, ఆయన కొడుకు పవన్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఏమంటుండు? రాజగోపాల్ రెడ్డి నా భార్యకి ఈ టికెట్, ఆమె పేరు లక్ష్మీరెడ్డి, ఆమెకు అంటుండు. ఇంకో వైపున రేవంత్ రెడ్డి ఏమంటుండు? నా ఫాలోవర్ ఉన్నాడు, నాకు దోస్తు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వమని రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. ఈ మధ్యలో మళ్ళీ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్తో అంటీముట్టనట్టుగా ఉండడంతో అమిత్ రెడ్డి పేరు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. అంత రెడ్లే. ఇప్పుడు వీళ్ళు ఎవ్వరు పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని వాళ్ళకి తెలుస్తూ ఉన్నది. ఎవరు పోటీ చేసినా మళ్ళీ బూర నరసింహ గౌడ్ చేతిలో పెట్టినట్టే వీళ్ళు గెలిచే అవకాశం లేదని తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? పైళ్ల శేఖర్ రెడ్డి పేరు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పైళ్ల శేఖర్ రెడ్డి ఎవరు? 2014లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. 2018లో కూడా గెలిచి ఎమ్మెల్యే అయ్యిండు. మొన్న ఓడిపోయిండు. ఇప్పుడు ఈయన పేరుని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇక లాస్ట్కి ఈయన అయితే కొంచెం ఆడ లోకల్గా స్ట్రాంగ్ ఉన్నాడు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాడు. సో ఈయననైతే బలంగా ఉంటుంది అని ఇప్పుడు ఈయన పేరు. ఒక్క బీసీ పేరు అని తెర మీదకి వస్తుందా? పొద్దున లేస్తే మేము టికెట్లు త్యాగం చేస్తాం, అవసరమైతే బీసీలకు ఇస్తామని చెప్పే ఈ సోకాల్డ్ ఈ రెడ్డి లీడర్లు ఎక్కడ పోయినారు? మీరు ఎవరి పోటీ చేసినా ఈ వర్గం నుంచి మీరు తీసుకుపోయి ఆ బూర నరసింహ గౌడ్ చేతిలో పెట్టినట్టే, డౌటే లేదండి. మేము కూడా ఓపెన్గానే చెప్తాం, ఆయన్నే గెలిపించండి అని, డౌట్ లేదు ఇంక అందులో. ఎందుకంటే ఎప్పుడు మారుతుంది? మీరు టోటల్ ఉమ్మడి నల్గొండ జిల్లా సీట్లలో నేను నిన్న కూడా చెప్పిన 12 స్థానాలు ఉంటే ఒక్క స్థానమా బీసీలకు ఇచ్చేది? మీరు ఒకటి బిచ్చం. పవర్లో లేనప్పుడు సరే మీరు గెలవడానికి అవకాశం లేదనో గెలుపు గుర్రాలను ఇంకేదేదన్నా చెప్తే జనం నమ్మిరు. ఓకే, అట్లా యాక్సెప్ట్ చేద్దాం. అరే మీకు పవర్ ఉన్నది, రాజ్యం మీ చేతిలో ఉన్నది, మీరు గెలిపించుకునే సత్తా మీకు ఉన్నది, పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పవర్లో ఉన్నారు మీరు. మరి పవర్లో ఉన్నా కూడా ఉన్న 2 ఎంపీ సీట్లు నల్గొండ భువనగిరి మొత్తం మీరే పంచుకుంటారు. నిన్న చెప్తే నాకు నేను ఒక వీడియో పెడితే ఒకటే ఫోన్లు చేస్తున్నారు. మా లీడర్ని తిడతావా? మా లీడర్. నేనన్నా బాత్రూమ్లు కడగండి, ఆ లీడర్ల ఇళ్ళకి పోయి బాత్రూమ్లు బట్టలు ఉతుకురి. మీకు అట్లనన్నా సిగ్గొస్తుందేమో. అరే జరుగుతున్న మోసాన్ని గుర్తించండి రా బాబు. మళ్ళీ ఫోన్లు చేసేదే వాళ్ళు మళ్ళీ ఇదే బీసీలు ఎస్సీలు మన వర్గాల వాళ్ళే చేస్తారు. మా లీడర్ని అంత మాట అంటావా? ఎవడు మీ లీడరు? వాడిచ్చే 90కి క్వార్టర్కి 50 రూపాయలకు 100 రూపాయలకు అమ్ముడు పోయి నీ కుటుంబాన్ని నీ భవిష్యత్ తరాలను నువ్వు పనంగా పెడుతున్నావు అన్న విషయం నీకు లేదు. ఎందుకంటే నువ్వు మత్తులో ఉన్నావు, వాడు మత్తులో నిన్ను ఊగేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ టికెట్ అట మళ్ళా పైల శేఖర్ రెడ్డి దాకా వచ్చింది. ఈయన తిరుగుతుందిగా, ఏ రెడ్డి లీడర్ ఉంటే ఆ లీడర్ ఇప్పుడు ఈయన ట్రెండింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఈయన అయిపోతే మళ్ళీ ఇంకోరి పేరు తెర మీదకి వస్తుందో. ఈయన బీఆర్ఎస్ నుంచి పోటీ ఏమని అడిగితే మన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలవనని ఆయన మొన్ననే 100 కోట్లు అయింది, మళ్ళీ 100 కోట్లు పెట్టాలని ఇప్పుడు వెనక్కి తగ్గిండు.
ఇప్పుడు కాంగ్రెస్ రెడీగా ఉందా టికెట్ ఇవ్వడానికి? లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్నది. విపక్ష పార్టీలో అసంతృప్తితో ఉన్న లీడర్లకు గాలం వేసేందుకు వ్యూహం రచిస్తున్నది. వారిని పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగానే మల్కాజ్గిరి టికెట్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా ప్రచారం జరుగుతున్నది. బేసిక్ ఏమైపోయిందంటే మల్కాజ్గిరిలో వీళ్ళ క్యాండిడేట్ ఇబ్బందిగా మారిండు. ఎక్కడ క్యాండిడేట్ దొరకట్లే. అల్లు అర్జున్ మామ అన్నారు కానీ అది తేలే విషయం కాదు, అది ఈటల చేతిలో పెట్టినట్టు. ఇప్పుడు జితేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చి అక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారట. మరోవైపు పైల శేఖర్ రెడ్డితో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అమ్మో మళ్ళీ సీటు వేరే వానికి ఎట్లా పోనిస్తాం, పోనీయడానికి వీల్లేదు. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరుపుతున్నాయట. మరి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు ఒక బీసీని నేను ఎంకరేజ్ చేస్తున్నా, అనిల్ కుమార్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వద్దంటే ఆయన పోయి బీఆర్ఎస్లో చేరి సరే మళ్ళీ వెనక్కి వచ్చిన ఆయన బీఆర్ఎస్ని విడిచిపెట్టడానికి, కాంగ్రెస్ని విడిచిపెట్టడానికి అన్నట్టు రీజన్ ఏంది? నువ్వు ఇంకొక లీడర్ని ప్రొజెక్ట్ చేస్తున్నావు. నేను అవసరమైతే బీసీల కోసం టికెట్ త్యాగం చేస్తా. మరి శేఖర్ రెడ్డితో ఎందుకు చర్చలు జరుపుతున్నావు? అదే బీసీ లీడర్ని ఎవరన్నా ముందు పెట్టాం, ఎందుకంటే మాకే ఉండాలి ఆ సీటు. ఇది మాట్లాడితే ఫోన్లు చేసి నువ్వు బీజేపీకి అమ్ముడు పోయినవా? తెలుసుకోండి రా బాబు, వాస్తవాలు మాట్లాడండి. ఇందులో వాస్తవం ఉందా లేదా? కాంగ్రెస్ ఇది బాగా చేస్తున్నారు వీళ్ళు కొంత ఊపిరి తీసుకోవడానికి అవకాశం ఉంది, కేసీఆర్ కంటే కొంచెం బెటర్ అని మాట్లాడి కాంగ్రెస్కి అమ్ముడు పోయినావు, రేవంత్ రెడ్డి మనిషివి. ఇదే పని. మనము మొత్తం పార్టీల మాయలో పడి మన వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. మనం ఆ మత్తులో పడి కొట్టుకపోతూ ఉన్నాం. నువ్వు మోసం చేసుకుంటలేవు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి, పిల్లలకి భవిష్యత్ తరాలకు మోసం చేసుకుంటున్నావు. ఇది గమనించండి దయచేసి. త్వరలో కాంగ్రెస్ గూటికి జితేందర్. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ టికెట్ దక్కించుకోవడం కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఢిల్లీ పెద్దలు మాజీ మంత్రి డీకే అరుణకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో జితేందర్ వర్గం జీర్ణించుకోలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు పనిచేయాలా, మౌనంగా ఉండాలని చర్చించుకుంటున్న టైంలో సీన్లోకి కాంగ్రెస్ ఎంటర్ అయింది. గురువారం హైదరాబాద్లోని జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరి లోక్సభకు పోటీ చేయాలని ఆహ్వానించినట్టుగా తెలుస్తున్నది. జితేందర్ బీజేపీని వీడడంతో ఉమ్మడి మహబూబ్ నగర్లో ఆ పార్టీకి తీవ్ర నష్టమనే అభిప్రాయాలు ఉన్నాయట. జితేందర్కు చేవెళ్ళ, పట్నంకు మల్కాజ్గిరి, మళ్ళీ ఇదోటి నడుస్తున్నది. జితేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరితే మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించాలా లేక చేవెళ్ళ నుంచి బరిలోకి దించాలా అని సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నదట.